మీ ఆత్మగౌరవానికి ఆ డబ్బులు ఆ స్కీములు ఎలా ఉపయోగపడ్డాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోమని అడుగుతా ఉన్నా. ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయి కాబట్టి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 3 సార్లు సీఎంగా కూడా పనిచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు మీ ఇంటికి ఏం చేశాడో మీరంతా ఆలోచిస్తే మీ బ్యాంకు ఖాతాలను మీరు గమనిస్తే, ఆయన పాలన చూస్తే, ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాలకు ఆయన జమ చేసినట్టు కనీసం మీ ఖాతాల్లో అన్నా కనిపిస్తుందా? ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 అదే మీ జగన్, మీ బిడ్డ మీ ఇంటికి, మీ గ్రామానికి ఏం చేశాడు అంటే గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడే కనిపిస్తాయి గ్రామ వార్డు సచివాలయాలు. తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ సచివాలయాల నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే మీ జగన్, మీ బిడ్డ. మరో 4 అడుగులు అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపించే గవర్నమెంట్ బడి. ఆ కనిపించే గవర్నమెంట్ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చి అందులో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. గ్రామంలో మరో 4 అడుగులు అదే గ్రామంలో మరో 4 అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష, అదే గ్రామంలో ఇవన్నీ అక్కడే అదే విలేజ్ క్లినిక్ చూసినప్పుడు ఎవరు తెచ్చారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. ఇంటింటికి పౌర సేవల్ని డోర్ డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ అవ్వ తాతల ముఖాల్లో 1వ తేదీ వచ్చేసరికి
అది సెలవు దినమైనా సరే, అది ఆదివారమైనా సరే, 1వ తేదీ వచ్చేసరికి ఆ ఇంటికే వెళ్ళి తలుపు తట్టి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వులు, ఆనందాలు తీసుకువస్తా ఉన్న ఆ వాలంటీర్ వ్యవస్థ తెచ్చింది ఎవరు అంటే మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా మన గ్రామంలోనే మహిళా పోలీస్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అంటే మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ఆ ప్రతి అక్క చెల్లె